This is part 2, guys. అదే పడుకున్నాను. జీవితం ఈరోజు లీవ్, జాబ్. అమ్మాయి ఈరోజేమో జాబ్ లేవు. ఈ డబ్బులతో కొన్ని బట్టలు కొనుక్కున్నా. చందన రేపు పడుకుంటున్నా. చందన చందన లేచానండి. ఈరోజు నాకు బట్టలు కొనుక్కుందామండి. సరే, నేను బట్టలు కొనడానికి వెళ్తా. మీట్ కట్టోరు ఎక్కడున్నాయి డబ్బులు? ఇక్కడ ఉన్నాయి. ఎవరు పట్టించుకున్నాం గురించి. సరే, అమ్మయ్య వచ్చేసా. అమ్మా, ఈ డ్రెస్ బాగుంది. అనుకుంటేం కాదు, నేను పోరు కానీ నాకు డబ్బులు ఉన్నాయి. నేను కొనుక్కోవడం అక్క. సరే కొనుక్కో. దాంట్లో కొంచెం ఎక్కువ పట్టు కొనుక్కో. కొనుక్కుని అమ్మాయిలు నాకు అబ్బాయిలు కావాలి. మీ అమ్మాయి కొనేద్దాం. కొనేద్దాం. ఇది కొనేద్దాం. మళ్ళీ నాతో ఇదొకటి తిన్నట్టు మంచిగా వేరే షాప్లో కొనొచ్చులే. మన అమ్మాయి షాప్లో కొందాం. మంచిగా ఇక్కడ కావాల్సి ఎక్కడ ఉంటాయి కవర్స్ తీసుకున్నాం. మంచిగా ఈ పూరేంటో కానీ అందరూ ఓకే పెట్టేస్తున్నాను నన్ను. ఎవరినా బ్రో వాట్సాప్. అయ్యో, నా డబ్బులు. ఇవి కొన్నా బాగుంటున్నాయి ఇక్కడ డ్రెస్. ఏం రావట్లేదు. అందరూ ఎట్లా ఉంటారులే. ఏంటి ఫ్యాన్స్ దొరకట్టుంది. ఇది కోట్ ఎందుకు? అబ్బాయిలుగా ఇది అబ్బాయిలు వద్దు. సాక్స్ వద్దు. ఇది తీసేసుకున్నాం. షూస్ లోపల పెట్టేసి ఇది తీసేసుకొని
Hi, hello. Welcome to Shop Mary. Hi, Andy. Hi, welcome. Thank you for shopping చేసినందుకు థ్యాంక్స్ అండి. ఇగోండి డబ్బులు మీకు చాలా మంచి వాళ్ళు. థ్యాంక్స్. నేను పూరోళ్ళు మంచిగా చేస్తాను, మా వాళ్ళు మంచి చేయలేదు. థ్యాంక్స్ అండి. చందనకి నాకు కొనుక్కున్నట్టు ఇద్దాం. వాళ్ళు వచ్చేసరిలే. చందనకి బట్టలు అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉన్నాయన్నా చందన బంగారు లాగా ఉంటాయి. బంగారు అసలు చాలా అందమైన పిల్ల. బ్లూ తీసేసుకుందామా. చందనకి చాలా అందంగా అసలుకే ఉంటుందంటే నా చందన ఎంత అందమైందో. చందన వచ్చేస్తున్నానే. చాలా డ్రెస్ ఏంటిది? ఎక్స్క్యూజ్ మీ, మీకు కదా మీకు ఎక్కువ ఉంది. ఇక్కడ ఉంది అవుతుంది. అంతేం కాదు, నేను డబ్బులు ఇచ్చేసావుకి నిన్నే ఇచ్చేసా. తను నిన్నే ఇచ్చేస్తున్నాడు. ఓకే, నువ్వు ఎందుకైనా తను నేను అడుస్తున్నావు. నేను నా వర్క్ చూసుకోవాలి. టిక్కాలి కాటి ఈ నైట్ తీసుకున్నాను. ఈ నైట్ డ్రెస్ ఒకటి. చందన ఎంత అందంగా ఉండదు. నాకు చందన ఒకటే నాకు బాగా ఇష్టం. చందనకి పిల్ల పుడితే ఎంత ముద్దుగా ఉంటారో. వెళ్ళిపోదామా ఇంటికి? వచ్చేసా. నేనేమో మంచిగా ఉండాలి. ఏది మళ్ళీ ఇది కదా మర్చిపోయి. ఈ డబ్బులు ఉంచుకుందాం మంచిగా. సరే, నేను పనికి వెళ్ళి ఇంకా డబ్బులు తీసుకొస్తా. చందన ఇక్కడ ఉన్నావా? ఇంటి బట్టలు తెచ్చారా అండి? అన్నీ నాకెన్ని బట్టలు తెచ్చావా వినయ్? ఐ లవ్ యూ వినయ్, నువ్వు నా ప్రాణం. సరేలేవే, ఊరికో ఏడవద్దు. సరే, నేను ఇంకా చెప్పలు తెస్తా. ఓకేనా? ఓకే, గుర్తుపెట్టుకో, మనం ఇంకా రిచ్ అవుతాం తెలుసా? ఓకే, సరే వెళ్ళిన తర్వాత ఇగో నేను పెట్టేసి వెళ్తా. నేను పెడతానండి, నాకు ఇస్తూ ఉండండి వినయ్. సరే, ఇది నాకు పని డ్రెస్ ఉంచు. మనం ఈ డ్రెస్సులు ఉంచుకుందాం. ఓకేనా? మనం మంచిగా రిచ్ అయిపోతాం కొంచెంలో. అయ్యండి, నీ బట్టలు తెచ్చాడా? నాకే తెచ్చాడు కదా. అవునులేవే. సరే, నువ్వు నా ప్రాణం కదా చందన, నువ్వు నా ప్రాణం. నీకేమైనా నేనే చూసుకుంటాను నిన్ను. నీకు అంత బట్టలా? అవును, మనం మీకు షూస్ తెచ్చుకున్నాం, మరి నాకొద్దా? అంతలేండి. అవును కదా, మర్చిపోయా. నీకు తెడ్డం మర్చిపోయా. ఈ అత్తే కదా. అంతే, మీరు వద్దులే, నేను తెత్తాలే వెళ్ళి. ఇగో నీ షూస్, నీకు 2 నాకు 2. కింద పెట్టచ్చుగా. మనం ఎంత రిచ్ అయిపోయామో. రిచ్
ఏమైంది? ఒక్క నిమిషాలు ఆగుతారా? పెట్టేస్తా. నేను ఇప్పుడు ఏదో వినయ్, నీకు తెలుసు చెవులు మా చెప్తా. ఓ మై గాడ్, సీరియస్? పద హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం. స్టెప్ దిగుదాం. అరే తిక్కు యా, నీకు మిల్క్ బేబీ పుట్టిపోతుంది. తన పేరు మిల్కీ అని పెట్టుకుందాం. సరే అండి, వెళ్ళిపోదాం హాస్పిటల్. అన్నీ వెళ్దాం పదండి. అయ్యో, ఏం కాదు చందన, నీకు పద. They are going to hospital. They come to hospital and ask to nurse. They poor boy and girl. అండి మామ్, కొంచెం తింకి తీయర కడుపులో పిల్లని. ఓకే అండి, మీరు కంగారు. ఓకే అండి. నా డాక్టర్, ఎస్ మ్యామ్, షీ హ్యావ్ ఏ 10 గంట పిల్లతి. ఓకే మ్యామ్. రివర్స్ కాదు. అది రివర్స్ కాదా? ఇంకెలా పడుకోవాలి? నేను ఇట్లా పడుకోవాలి మ్యామ్. అవన్నీ కట్ చేస్తాం. మాస్క్ ఎక్కడో ఉంటుంది. హాయ్ పిల్లోడేంటి ఇక్కడికి వచ్చాను? బాబు ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు? సరేలే, ఫస్ట్ మేడంకి తీయాలంట కదా. మాస్క్లు అక్కడ లేవులే కానీ నువ్వు తీస్తావా? అమ్మకి తీయవద్దని చాలా నొప్పి అవుతుందంటే. చాలా నొప్పి అవుతుంది, ప్లీజ్ తీయండి డాక్టర్ గారు. ఓకే, కరెక్ట్గా. మీకు ఆడపిల్ల పుట్టింది. నాకు ఆడపిల్ల పుట్టింది. మేడం ఇంటికి వెళ్ళచ్చు. ఇందులో కూర్చోవాలా? ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమ్ టు హాస్పిటల్. ఓకే అండి. ఆడపిల్ల పుట్టింది చందన. ఏంటి ఇంత అందమైన డ్రెస్సా? అవును, వెళ్దాం పదండి. టిక్కు. They are going to buy she daughter a dress. They wait to have the girl. చందన ఏం కొందాం? ఇది కొందామా? సరే, ఇదిని సరే అండి. ఇది కొందాం కూడా. ఇంకెన్నికంటే వదిలి అంతే, జోకులు వేయద్దులే అండి. అయ్యారి బామ్మ, నేను డబ్బులు పెట్టి నేనే నార్మల్. అంత పెద్ద చెప్పద్దులేవో. అరే
Also, her baby is crying. Muyam sorry, random bandera. They, she has been singing a Japan song in the another part. All listening another part. Chandana, she told to her wife, చందన నేను ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలి అన్నీ ఇప్పుడు నీకు ఏం చెప్పాలని ఈ రెండు తీసుకున్నామంటున్నావు ఒక్క తీసుకుందా ఒక్క తీసుకోవడానికి ఏం ప్రాబ్లం నీకు చెప్పచ్చు కదా ఒక తీసుకోవచ్చు అని మంచిగా అది చెప్పకుండా ఇంటికి వెళ్ళాక నీకు గొడవ పడతావు అంతే ఇక్కడ గొడవ పడుతుంది తీసుకుంటే ఒక తీసుకో ఓకే ఇగో డబ్బులు They are now shouting. పిల్లని పడుకోబెట్టు బాబా పడుకో మిల్కీ పడుకో ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పు నేనందుకు చెప్పాలి దే వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ షౌటింగ్ అప్పుడు ఏంటి నీ ప్రాబ్లమా అక్కడ గొడవ పడతావు కాదు నువ్వేంటి వినయ్ దే ఆర్ షౌటింగ్ చందన సారీ నీకు కూడా సారీ వినయ్ ఐ లవ్ యూ వినయ్ ఐ లవ్ యూ టు చందన సరే రీచ్ అవుతుంది లైట్గా అనేసి దే నౌ నాట్ షౌటింగ్ దే ఆర్ సో నైస్లీ చందని డయ్యి పిల్లకి మంచిగా మనం కుట్టుయో నాకు ఆకలి అవుతుంది చందన మీకు ఆకలి సరే ఏం లేవు కదా ఇంట్లో నిన్న ఎవరో తెచ్చాడు అనుకుంటా ఒక ఆయన జోగులు నువ్వు వెయ్యద్దు వినయ్ వేస్తా సరిగా నా డ్రెస్ వేసుకుంటున్నాను నేను అది కోస్తే చేసుకుంటా అరే బాయ్స్ది తెచ్చుకున్నాక వచ్చిందనా ఇది బంగారం పాతే సింగింగ్ ఇస్ సాంగ్ హర్ హస్బెండ్ నీకు తెలిసి చందన మనం ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాం ఇంగ్లీష్ ఒక మ్యాగీ షాప్కో ఎక్కడికో వెళ్తున్నాం నీకు సర్ప్రైజ్ అది షూస్ వేసుకోవాలండి అరే నాకు షూస్ కొన్నారండి మంచిగా చెప్పులు కొంటా వెళ్ళేదారిలో చెప్పులు కొనుక్కుందామా మీరు వేసుకుంటే నేను వేసుకోకుండా నచ్చు నేను వేరే వాటిలో వేసుకుంటా ఇవన్నీ ప్లీజ్ వినయ్ నాకు వేరే కొంటావా సరే కొట్ట తీసేసుకున్న ఇట్లా పెట్టుకో నో దే హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం నూనె షాప్ మిల్కీని ఇక్కడ పెట్టేసి వెళ్దాం మంచిగా
సైలెంట్ ఉండు. They come to buy a shoes for her wife. కాదండి తీసుకొచ్చేసాను. అందులో ఉంటే నన్ను చేయమంటావు. ఇప్పుడే చెప్పలేసుకుంటాం. ఈ షూస్ వేసేసుకుంటాం. చాలా అందంగా చందన. కాకపోతే ఎవరు పెట్టుకున్నారు? ఇదేంటి? చందన ఇక్కడ చాలా మంచి డ్రెస్ ఉంది నీకు. ఇది తీసుకో. చూసావు చందన, నువ్వు ఇది మంచిగా ఒక పార్టీకి వేసుకో. మంచిగా అందంగా ఒక పార్టీకి ఏమన్నా మనం ఒక చోటకి వెళ్తున్నప్పుడు నన్ను ఇక్కడే వేసుకుంటాను. నాకు ఇక్కడే వేసుకోవాలి. సరే, ఇదే కదా. ఎవరమ్మా నువ్వు? లేవు. సారీ, ఇది షూస్ వేసేసుకోవచ్చాను నేను అందంగా. ఇగో ఇది డ్రెస్, షూస్ ఇంట్లో పెడతా. అవి ఫస్ట్ షూస్ వేసేసుకోవచ్చు. రెడీ అయిపోయా. చాలా అందంగా ఉన్నాను నేను. ఇక్కడ దువ్వను ఉందనుకుంటా. దిస్ ఇస్ ఎ దువ్వన్ ఇన్ దిస్ వరల్డ్. వినయ్, అందంగా ఉన్నానా? ఇప్పుడు కోమ్ దూకుని ఇట్లా అని ఈ డ్రెస్ కూడా తీసుకుని వెళ్ళిపోతాము. సరే వెళ్దాం. మనము ఒక చోట ఎక్కడన్నా ఏమన్నా ఆగి తిన్నాం ఏమన్నా. సరే నచ్చందన్నా. ఓకే, ఇల్లు కట్టేస్తాం. అన్నీ నిన్నే కదా. ఓకే, అనేసంట. దే ఆర్ గోయింగ్ ఇన్ కర్. వేర్ ఇట్ ఇస్? ఇట్ గో ఇన్ కర్. చందన, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఏమున్నా ఇక్కడ ఇదేంటి మమ్మీ? పురుషు మమ్మీ నాకు ఎక్స్క్యూజ్ మీ డెల్. చెప్పండి సార్. వాట్ యూ వాంట్ ఆర్డర్? చెప్పండి మ్యామ్. ఒక కేక్, ఒక కాఫీ. ఓకే, అయిపోయింది. అగోండి. చందన, చందన, నీ కేక్ నీకు. పక్కన ఉంటే చల్లగా. నేను చెప్తారా? నువ్వు తీసుకురా. నువ్వు ఓకే. ఊరుటో హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. కొంచెం త్వరగా చెయ్యి.
పెట్టేసి ఇంకా నేను క్లీనింగ్కి వెళ్ళిపోవాలి. నా పేరు నేను చెప్పిస్తాను. క్లీనింగ్ హౌస్ సరే విని ఇంకో వినయ్ వినయ్ ఆగు ఏంటో బాయ్ They come to home. వినయ్ ఏమన్నా ఆర్డర్ పెట్టచ్చు కదా, స్పైక్ పద ఆర్డర్ పెట్ట. పద ఆర్డర్ పెడతా. ఇది ఫోన్లో ఏ ఫోన్కి వెళ్ళారా, ఏది ఎక్కడ ఆర్డర్ పెట్టాలి, ఏది ఏం వద్దులే చందన. నేను ఏమన్నా ఆర్డర్ చేయండి, ఆకలిగా ఉంది కదా. సరే ఆకు డౌన్లోడ్ అవుతుంది, నేను ఒకటే డౌన్లోడ్ చేస్తా, ఆర్డర్ చేస్తా. ఏం కావాలి, హాట్ డాగ్, పిజ్జా, ఐస్ క్రీమ్. ఒకసారి వెళ్ళండి పిజ్జాలోకి. ఒక ఈ పిజ్జా ఇదా ఒకటి, ఇంకా ఒక హాట్ డాగ్ అండి. హాట్ డాగా చందన? అవును హాట్ డాగ్ వినయ్. నాకు ఇగో ఇది కావాలి ఎల్లో కలర్ది. సరే ఇంకేం కావాలి, ఐస్ క్రీమ్. నాకు నీకు ఐస్ క్రీమ్. ఓకే నాకు చాక్లెట్ మిల్ వినయ్, మిల్కీ. నాకు చాక్లెట్ నీకు, నాకంటున్నారే వినయ్, నీకు కదా ఆ చాక్లెట్. నాకు వెనీలా అవి ఆర్డర్ చేసేయండి ఫస్ట్. ఎంతసేపు వస్తుందిలే, మన ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఓకే ఇక్కడ పెట్టుకొని అవుతుందమ్మని. మళ్ళీ నైట్ ఆకలిస్తే. It is a night now. It is coming in night. వినయ్ పడుకుందామా, నిద్ర వస్తుంది. నిన్న వేసుకున్నా నా నైట్ వేసేసుకున్నా. నా దినం నైట్ వేసేసుకుని వచ్చా తెలుసా, పెద్ద చెప్పుతూ నువ్వు. ఓకే నువ్వు నైట్ డ్రెస్ వేసుకున్నావు, నువ్వు అనుకున్నావు కదా నైట్ డ్రెస్ అని. నాకు తెలుసులే నువ్వు నైట్ డ్రెస్ అని వినాయి. సరే మనం నీకు చెప్పేది తెలుసా, కానీ ఏ ఇల్లు మారకొద్దు. ఓకే చందన? సరే నీ ఇష్టం, మారుకోద్దు అంతే, మారుకోవద్దు. నేను మురేసుకుంటా, చెప్పలేదు పట్టట్లే.
అన్నీ కొప్పేసేసుకొని నిద్రపోదామా? నాకు ఆకలి నాకు ఎట్లా చెందిన go to bed first. It is now night. Bye guys. I love you to all. Wait for part 3. Bye. Mwah.